భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న 5 రోజుల్ని కూడా భీష్మ పంచకమని పిలుస్తారు. భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతో ఆజన్మాంతం పెళ్లి చేసుకోనంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. భీష్మునికి తన కోరుకున్న సమయంలో తను చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్మను వేడుకున్నాడు. భీష్ముడు జీవితం యావత్తు పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు. తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలిచేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాము. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి కూడా వర్తిస్తాయి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని, ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తారు. దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంది. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈనాడు జపిస్తే విశేష ఫలితం దక్కుతుంది. అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుచుకోవడం జరిగింది. భగవద్గీతను పఠించేందుకు కూడా ఈరోజు ఎంతో అనువైనది. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతమవుతుందని ఓ నమ్మకం. అందుకే ఆ పేరు. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే. ఆచార్యునిగా, భరతవంశంలో ఆదిపురుషునిగా ఆయన మనకు చిరస్మరణీయుడు. అందుకే ఈరోజు మనం ఆయనని స్మరించుకుంటున్నాము. భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న 5 రోజులు భీష్మ పంచకం అని చెప్పేసి అంటాం. కాబట్టి ఈ 5 రోజులు కూడా భీష్మ పితామహుని తలుచుకుంటూ మనము ఆ భీష్ములు వారు అందించినటువంటి ఆ విష్ణు సహస్రనామాల్ని భీష్మాష్టమి మొదలుకొని ఈ 5 రోజులు కూడా ద్వాదశి వరకు కూడా 5 రోజులు చక్కగా ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ చేసి భగవద్గీతను పఠిస్తూ భీష్ముని కనుక తలుచుకుంటే కనుక మన వ్యక్తిత్వమే అసలు సాత్వికంగా మారిపోతుంది. మనకి మంచి చక్కటి సద్గతులు ప్రాప్తిస్తాయి. మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి తలపెట్టిన కార్యాల్లో మనకి విజయం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భీష్మ పంచకము ఈ 5 రోజులు కూడా చేసినట్లయితే కనుక చక్కటి ఫలితం ఉంటుంది.